ఇరాన్, అమెరికా, ఇజ్రాయెళ్ల మధ్య కాల్పుల ఒప్పందం కొనసాగుతోందని పైకి చెబుతున్నా సీజ్ఫైర్ మాత్రం సవ్యంగా జరగడం లేదు అనేది మాత్రం వాస్తవం. తరచూ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. తాజాగా ఇరాన్ 2 నెలల తర్వాత అత్యంత ప్రమాదకరమైన బాలిస్టిక్ మిజైల్స్ను ఇజ్రాయెల్పై ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ నుంచి వస్తున్న మిజైల్ను అడ్డుకుంటుందని చెప్తోంది. అయితే ఇరాన్ మిజైల్ను అడ్డుకున్నామని తెలిపింది. యావత్ ఇరాన్ సైరన్లతో మోతమోగింది. ఇజ్రాయెల్ కూడా ఇరాన్పై భారీ స్థాయిలో మిజైల్స్ను ప్రయోగించింది. మరోపక్క ట్రంప్ మాత్రం తాను చెప్పినట్టు నడుచుకోవాల్సిందే అని నెతన్యాహుకు గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించిన వివరాల గురించి ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల ఒప్పందం కుదిరిన 2 నెలల తర్వాత అంటే ఏప్రిల్ 8 తర్వాత ఇరాన్ మరోమారు ఇజ్రాయెల్పై భారీ ఎత్తున బాలిస్టిక్ మిజైల్స్ను ప్రయోగించింది. అయితే ఈ మిజైల్స్ను ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా అడ్డుకున్నామని టెల్ అవీవ్ తెలిపింది. అయితే ఇరాన్ నుంచి వస్తున్న బాలిస్టిక్ మిజైల్స్ దెబ్బకు ఇజ్రాయెల్లో సైరన్ల మోతమోగింది. అంతకుముందు ఇజ్రాయెల్ దక్షిణ బీరూట్లో వైమానిక దాడులు చేసిన తర్వాత ఇరాన్ ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. దీంతో మరోమారు ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి ఇరాన్ ఉత్తర ఇజ్రాయెల్పై భారీ ఎత్తున మిజైల్స్తో దాడి చేసింది. కాగా ఇరాన్ నుంచి వస్తున్న మిజైల్స్ను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ మిలిటరీ ఎక్స్లో ఒక పోస్టు పెట్టింది. ఆదివారం రాత్రి ఇరాన్ భారీ ఎత్తున మిజైల్స్తో దాడులు చేసిందని, అయితే ఇరాన్ ప్రయోగించిన మిజైల్స్ డ్రోన్ల వల్ల ఎలాంటి ప్రాణనష్టం కానీ డ్యామేజీ కానీ జరగలేదని ఇజ్రాయెల్ మిలిటరీ ఎక్స్లో వివరించింది. ఇరాన్ మాత్రం బీరూట్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తే తాము చూస్తూ ఊరుకోమని తేల్చి చెప్పింది. అలాగే గత కొన్ని రోజుల నుంచి అమెరికాతో ఇరాన్ పరోక్ష చర్చలను కూడా నిలిపివేసింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. ఇక ఇజ్రాయెల్ ట్రంప్ మాట కూడా వినడం లేదు. నెతన్యాహు తన ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నాడు. దక్షిణ లెబనాన్పై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాడు. దక్షిణ బీరూట్ మొత్తం ఖాళీ చేయించాడు. దీంతో ట్రంప్ జోక్యం చేసుకుని ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య పాక్షిక కాల్పుల విరమణ ప్రకటించారు. ట్రంప్ హడావిడిగా ప్రకటించిన కాల్పుల విరమణ వీగిపోయింది. ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు కాల్పులు, ప్రతికాల్పులు జరపడం ప్రారంభించుకున్నారు. కాగా ఆదివారం నాడు ఇజ్రాయెల్ హెజ్బొల్లాకు బలమైన పట్టు ఉన్న దక్షిణ శివారు ప్రాంతాల్లో దాడులు చేయడం ప్రారంభించింది. దీంతో ఇరాన్ వెంటనే స్పందించింది. ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున మిజైల్స్తో దాడులు మొదలుపెట్టింది. కాగా ఇరాన్ మాత్రం లెబనాన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని గట్టి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా చేతల్లో చూపించింది. కాగా ఇరాన్, ఇజ్రాయెల్కు చెందిన రమాత్ డేవిడ్ ఎయిర్ బేస్ను లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ మిజైల్స్ను ప్రయోగించామని తెలిపింది. అలాగే ఇరాన్ మిలిటరీ అధికారులు తాజాగా మరోమారు ఇజ్రాయెల్కు గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇదిలా ఉండగా ఇరాన్కు చెందిన ప్రభుత్వ మీడియా కూడా ఇరాన్కు చెందిన ఖతామ్ అల్ అన్బియా దళాలు మాత్రం ఇరాన్ అన్ని రకాల హద్దులు దాటిపోయిందని మండిపడింది. ఇజ్రాయెల్ దక్షిణ బీరూట్ శివార్లతో పాటు దక్షిణ లెబనాన్లో మిలిటరీ ఆపరేషన్ విస్తరించుకుంటూ పోయింది. గతంలోనే తాము దీనికి సంబంధించి ఇజ్రాయెల్ను హెచ్చరించామని ఖతామ్ అల్ అన్బియా గుర్తు చేసింది. లెబనాన్పై వైమానిక దాడులు చేస్తే వెంటనే ఇజ్రాయెల్పై దాడులు చేస్తామని కూడా హెచ్చరించింది. హెచ్చరించినట్లే ఇజ్రాయెల్పై మిజైల్స్తో దాడులు చేసింది. కాగా అల్ అన్బై కమాండర్ మాత్రం వెంటనే ఇజ్రాయెల్ లెబనాన్పై వైమానిక దాడులు మానుకోవాలని హెచ్చరించాడు. లేదంటే ఇజ్రాయెల్పై ఇక దాడుల పరంపరను కొనసాగిస్తామని, తర్వాత పశ్చాత్తాపడాల్సి వస్తుందని అల్ అన్బియా కమాండర్ ఇజ్రాయెల్కు గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ బాలిస్టిక్ మిజైల్స్కు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సోమవారం నాడు ప్రతీకార దాడులకు పాల్పడింది. టెహ్రాన్తో పాటు ఇరాన్లోని పలు నగరాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ కూడా తాను చెప్పినట్లు వినాల్సిందేనని బెంజమిన్ నెతన్యాహుకు హుకుం జారీ చేశారు. అయినా నెతన్యాహు మాత్రం అవేవీ పట్టించుకోకుండా ఇరాన్పై రాజధాని టెహ్రాన్తో పాటు మిలిటరీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. స్థానిక మీడియాలో వస్తున్న వార్తల సమాచారం ప్రకారం టెహ్రాన్లో పలుచోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అలాగే పెహ్రాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద, అలాగే ఇస్ఫహాన్, టాబ్రిడ్ వద్ద కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. కాగా ఆదివారం నాడు ఇరాన్ టెల్ అవీవ్పై 10 బాలిస్టిక్ మిజైల్స్ను ప్రయోగించింది. ఈ మిజైల్స్ను అడ్డుకున్నామని ఇజ్రాయెల్ చెబుతోంది. కాగా తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన దాడులు, ప్రతిదాడుల వల్ల
ట్రంప్ చేపట్టిన శాంతి చర్చలకు విఘాతం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా నెతన్యాహును కాస్త సంయమనం పాటించాలని కోరాడు. మాట విననందుకు ఫోన్ కాల్లో ఇజ్రాయెల్ ప్రధానమంత్రిపై తిట్ల దండకం కూడా అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఫైనాన్షియల్ టైమ్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటే చర్చలపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను చెప్పినట్లు నెతన్యాహు వినాల్సిందే, నెతన్యాహు కాదని స్పష్టం చేశారు ట్రంప్. ఇక తాజా పరిణామాల క్రమంలో గత వారాంతంలో ట్రంప్ న్యూజెర్సీలోని బెడ్ మినిస్టర్లో గోల్ఫ్ క్లబ్లో గడిపారు. ఆదివారం నాడు ట్రంప్ నెతన్యాహుతో సుమారు అరగంట కంటే ఎక్కువసేపు మాట్లాడారని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది. ఇక నెతన్యాహుకు ఫోన్లో వెంటనే లెబనాన్పై దాడులు ఆపాలని కోరినట్లు యాక్సియోస్ తెలిపింది. త్వరలోనే మంచి జరగబోతోంది, ఇరాన్తో చర్చలు సఫలం కాబోతున్నాయని, డీల్ కుదరబోతోందన్నారు ట్రంప్. కాగా యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్, అమెరికా చర్చలు ఒకవైపు సాగుతుంటే మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్పై, హెజ్బొల్లాపై దాడులను మరింత పెంచింది. ఇక ఇజ్రాయెల్ వాదన విషయానికొస్తే ఇరాన్, ఇజ్రాయెల్ కాల్పుల ఒప్పందానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని నెతన్యాహు తేల్చి చెప్తున్నారు. అయితే ఇరాన్ మాత్రం అమెరికాతో కుదుర్చుకోబోతున్న శాంతి ఒప్పందంలో లెబనాన్ కూడా భాగస్వామి. కాల్పుల ఒప్పందం లెబనాన్కు కూడా వర్తిస్తుందని అన్నారు. కాగా ఇజ్రాయెల్ ఈ ఏడాది మార్చి నుండి లెబనాన్లోని హెజ్బొల్లా మిలిటెంట్లను ఏరివేసే కార్యక్రమం చేపట్టినట్లు వాదిస్తోంది. ఇరాన్ మద్దతుతో హెజ్బొల్లాపై ఫైటర్లు ఉత్తర ఇజ్రాయెల్ తరచూ రాకెట్లు, డ్రోన్లతో తమపై దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. ఇదిలా ఉండగా ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాకిర్ గాలిబాఫ్ ఆయన ఇరాన్, అమెరికా శాంతి చర్చలకు ఇరాన్ తరపు ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. లెబనాన్పై దాడులు చేసినందుకు తాము మిడిల్ ఈస్ట్లో అమెరికా బేస్లపై, అలాగే ఇజ్రాయెల్పై దాడులు చేయాల్సి వస్తోందని ఇరాన్ చర్యలను సమర్థించుకున్నారు. అయితే ఆదివారం కంటే ముందు ఇరాన్పై, ఇజ్రాయెల్పై మాత్రం దాడి చేయలేదు. హెజ్బొల్లా మాత్రం తరచూ ఉత్తర ఇజ్రాయెల్పై దాడులు చేస్తూనే ఉంది. కాగా ఆదివారం నాటికి ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధం మొదలై 100 రోజులకు చేరుకుంది. త్వరలోనే డీల్ కుదురుతుందని ట్రంప్ పలుమార్లు ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఇజ్రాయెల్ మాత్రం లెబనాన్పై తరచూ వైమానిక దాడులు చేస్తూ వేలాది మంది ప్రజల ప్రాణాలు తీసింది. ఇప్పటికే 3,750 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా సుమారు 10 లక్షల కంటే ఎక్కువ మంది లెబనాన్ పౌరులు నిరాశ్రయులయ్యారు. అయితే నెతన్యాహు మాత్రం అనవసరంగా లెబనాన్పై వైమానిక దాడులు చేస్తూ శాంతి చర్చలకు ఆటంకం కలిగిస్తున్నారన్న అపవాదం మూటగట్టుకుంటున్నారు. అయితే ఇజ్రాయెల్తో నెతన్యాహుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. కాగా ఈ ఏడాది చివరిలో ఇజ్రాయెల్లో ఎన్నికల నేపథ్యంలో ఆయన ఎన్నికలు వాయిదా వేయించాలనే ఆలోచనతో లెబనాన్పై విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాడన్న అపవాదును మూటగట్టుకుంటున్నారు. ఇజ్రాయెల్లో ఈ ఏడాది అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎన్నికలు వాయిదా వేయడానికి నెతన్యాహు ఇటు లెబనాన్, అటు ఇరాన్పై విరుచుకుపడుతున్నారన్న టాక్ కూడా టెల్ అవీవ్లో బలంగా వినిపిస్తోంది.